కడప అమ్మా ఒక్క నిమిషం అమ్మా. పెళ్ళైనటువంటి 3 నెలల అతను పెళ్లి కొత్త జంట చనిపోయారు. దానికి మేము నిరసనగా ప్రకటిస్తున్నాం. శాటిలైట్ టౌన్షిప్ లో వెళ్ళి అడగండి. ఫ్యాక్టరీ చూడాలంటే ఎక్కడికి రావాలి? మురికి కాలువలు చూడాలంటే ఎక్కడికి రావాలి? అర్జీలను పాడే కడుతున్న కమిషనర్ అరే ఇదేమి కడప ఇదేమి కడప అరే ఇదేమి కడప ఇదేమి కడప అరే ఇదే రోజు పోరాడుతున్నాము. ప్రతి అర్జీ మీద ఏదైతే ఇచ్చినామో మున్సిపల్ కార్పొరేషన్కి దానికి సంబంధించిన అర్జీలను పాడి కడుతున్నారు. ఆ పాడే మేము ఈరోజు తీసుకొచ్చాము. ప్రజా సమస్యల అర్జీలను పాడే కడుతున్న కమిషనర్ 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 ఇదేమి కడప అరే ఇదేమి కడప ఇదేమి కడప ఆంధ్ర రాష్ట్రంలో గుంతలు చూడాలంటే ఒక మంచి సమస్య దయచేసి సైడ్కు మీరు పెట్టుకోండి. ఇది దారి అని చెప్తా ఉన్నాను. వచ్చిపోయే ట్రాఫిక్ అందరినీ దాన్ని వ్యతిరేకంగా తీసుకొని ఆ సమస్యలను తీర్చకూడదని ముండి వైఖరిగా చేసే పనులు కూడా చేయకూడదు. ప్రజల వైపు ఎప్పుడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్ని వర్గాల పార్టీ ఎస్సీ ఎస్టీల పార్టీ చెప్తున్నాను. మీరు కేఎంసీ ఐడి కార్డ్ ట్యాగ్ తీసేయండి, కండువా కప్పుకోండి మెడలో, మేము రాము మీ దగ్గరికి. మీరు చేసే ప్రజా సమస్యల అర్జీలను పాడే కడుతున్న కమిషనర్ అరే ఇదేమి కడప ఇదేమి కడప అరే ఇదేమి కడప ఇదేమి కడప ఇదేమి కడప అరే ఇదేమి కడప ఇదేమి కడప ఆంధ్ర రాష్ట్రంలో గుంతలు చూడాలంటే ప్రజా సమస్యల అర్జీలను పాడే కడుతున్న కమిషనర్ 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 జెండాలు పట్టుకోండి, జెండాలు పైకి ఎత్తండి. కాంగ్రెస్ ఇది వాళ్ళు ప్రజా సమస్యలు తీసుకెళ్ళి 4 వెళ్ళి ఇవ్వండి. పరిష్కారం దానికి ఏం కావాలో చూస్తాం. మీరు పీజీఆర్ఎస్కి వచ్చి ఇవ్వకుండా ఇన్నిసార్లు ఇన్ని అర్జీలు ఇచ్చినారు. ఏ రోజైనా ఈ ఎక్స్ప్లెనేషన్ చేసినారు. ఈ రోజు మీడియా మీద ఈ రోజు ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్ వేయాలంటే ట్రాఫిక్ పోలీస్ క్లియరెన్స్ తీసుకొని రావాలని మా డివిజన్ ఇన్ఛార్జ్లను 10 సార్లు తిప్పి ట్రాఫిక్ క్లియరెన్స్ తీసుకున్నా కూడా మీరేం చేయలే. సంవత్సరమైంది. ప్రజా సమస్యల 38వ డివిజన్ గురించి లైట్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ కాలువలు కానీ ఒక్క పని చేసినారా? పొద్దున్న 6:30కు నాకు పిలిపించి 8 లైట్లకు స్పాట్ చూపించమన్నారు. 8 లైట్లు చూపిస్తే వెంకటేష్ సంవత్సరం నుంచి చేస్తున్నాం. ఎంతమంది మీరందరూ గమనించినట్టయితే గత చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి ఇంటికి ప్రతి వీధికి పోవడం జరిగింది. పోయినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సంక్షేమము ఏమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు. కనీసము రోజువారీ ఈ శానిటేషన్ వర్క్ ఏమైనా జరుగుతుందా అంటే అది కూడా లేదు. అదేవిధంగా ఓట్ చోరీ విషయమై సంతకాల సేకరణ కూడా ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ అన్ని సందర్భాల్లో ఏం చేసినామంటే ఎప్పుడైతే సమస్య మా దృష్టికి వస్తుందో కమిషనర్ గారికి రాతపూర్వకంగా అర్జీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసినారంటే ఆయన అంతగా స్పందించేవారు కాదు, ఫోన్లు ఎత్తేవారు కాదు కమిషనర్. ఈయన దగ్గరికి వెళ్ళినాం, అడిషనల్ కమిషనర్ కదా అని. అప్పటి నుంచి వెళ్తూ ఉన్నాం, 1 సంవత్సరం నుంచి వెళ్తూ ఉంటే సరే మీరు అక్నాలజ్మెంట్ చేసినారు కదా, నాకు ఇచ్చేయాలండి, నాకు ఫోన్ చేయండి, నాకు టచ్లో ఉండి చేస్తాను. ఫోన్లు చేసినా ఏం చేసినా మంచి స్పందన ఉంది రాకేష్ గారి దగ్గర.
కానీ పని అయితే ఏం చేయలేదు. సో ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఉదాహరణ ఏమైపోయిందంటే, మేము అర్జీ ఇవ్వడం ఆయనకు, ఆ అర్జీలను చంపి పాడే కట్టడం జరుగుతుంది. మేము అర్జీ ఇవ్వడం చంపి పాడే కట్టడం, మేము అర్జీ ఇవ్వడం చంపి పాడే కట్టడం. ఇప్పుడు ఆ 1 సంవత్సరంలో ఏవైతే అర్జీలు ఇచ్చినామో దాన్ని కొన్ని జిరాక్సులతో పాటు దానిలోని కొన్ని ముఖ్య విషయాలను ఇంకో అర్జీ రూపంలో తెచ్చి పాడేని కూడా తీసుకొని వచ్చినాం. అన్న ఈసారి కూడా పాడే కడతామో, ఈ అర్జీ కూడా అదే పాడే ఉంది లేదా చేస్తామని చూడమంటే రాకేష్ గారు చాలా సానుకూలంగా స్పందించినారు. 20వ తేదీ కలవండి, నేను ఈ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పినారు. మీరు ఏ విధంగా వచ్చినా రాండి అంటున్నారు. మేము ఎవరికి ఇబ్బంది చేయాలని కాదు, మేము కేవలం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా రావడం జరిగింది. నిరసన ఎవరికి ఇబ్బంది కలిగే నిరసన ఏం కాదు. ఇక్కడ ఏదో దిష్టి బొమ్మలు కాల్చడం అట్టేం లేదు, సానుకూలంగానే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా డిసిప్లిన్ గల పార్టీ. పర్మిషన్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తెచ్చినాం. సో ఇక్కడ అన్న ఏమంటున్నారంటే, రాకేష్ అన్న 20వ తేదీ ఒకేలా ఆయన తీరిస్తే సమస్యలు, ప్రజల సమస్యలు, ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున తప్పకుండా ఆయనకు అభినందనలు, చాలా కృతజ్ఞతలు చెప్తాము. అదేవిధంగా ఒకవేళ తీర్చకపోతే ఈ పాడేని తెచ్చి ఆయనకు అప్పగిస్తాం. ఈ అర్జీ కూడా, ఈ పాడే ఏదైతే అర్జీ ఇచ్చినామో ఈ పాడేని ఉపయోగించుకొని దాన్ని దహన సంస్కారానికి ఉపయోగించుకోండి అని. రాబోయే కాలంలో ఎంతటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు ప్రజల తరపున కేవలము కాంగ్రెస్ పార్టీ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు, అదేవిధంగా బలహీన వర్గాలకు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు ఉన్నారో, బీసీలు ఉన్నారో వాళ్ళ వైపు ఎప్పుడు ఉంటుందని, ఎప్పుడు వాళ్ళ కోసం పోరాటం చేస్తుందని ఇది ఒక ఉదాహరణగా నేను చెప్పుకోదలుచుకుంటున్నాను. జై కాంగ్రెస్.